అసలు ఇండస్ట్రీకి రావాలని థాట్ ఎలా వచ్చింది నీకు? నేను ఇంట్లో 90 ml మూవీ అని ఉంది, చాలా బాగా పిచ్చెక్కేసింది. ఇంక నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. ఎవరు లేకుండా నీకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు అసలు? మమ్మీ ఎంత కష్టపడారంటే, మేము షూటింగ్ ఫస్ట్ సీరియల్ అప్పుడు మా బాబాయ్ వాళ్ళు తీసుకెళ్లారు. మా బాబాయ్ అప్పుడు ఆఫీస్ ఉన్న చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే లీవ్ పెట్టి మరి, అలాగే నెక్స్ట్ షూటింగ్స్ కూడా ఊరు నుంచి వచ్చి బస్ ఎక్కి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లోనే అక్కడ ఏంటి ఫ్రెష్ అప్ అయ్యేవాళ్ళం. మమ్మీని ఫ్రెష్ అప్ అయ్యేవాళ్ళం, అక్కడే ఫ్రెష్ అప్ అయ్యేవాళ్ళం. మళ్ళీ షూట్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయి అక్కడే బస్ ఎక్కి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి. అటు సీరియల్స్ ఇటు మూవీస్, నీకు ఎలా ఉంటుంది అంటే బయటకు వెళ్ళగానే ఎవరైనా ఫోటో తీసుకుంటాం, సెల్ఫీ తీసుకుంటాం ఇలాంటివి అడుగుతుంటారా? అడుగుతారు. మా ఇంటి దగ్గర నుంచి ఏదైనా డిమార్ట్కి వెళ్తాం కదా. ఓకే, ఫస్ట్ మూవీ ఏంటి నీకు ఆఫర్ వచ్చిన మూవీ? ఫస్ట్ మూవీ ఊ అంటామా ఊ అంటామా. అంటే ఎందుకంటే ఇక్కడ సీరియల్స్ చేస్తున్నావు, మూవీస్ చేస్తున్నావు. సీరియల్స్ లో వచ్చేసరికేమో ప్రాంప్టింగ్ ఉంటుంది, మూవీస్ లోనేమో ప్రాంప్టింగ్ ఉండదు కదా. అవును. సో ఈ మేనేజ్ ఎలా అవుతున్నాయి రెండు? ఓకేనా? ఇప్పుడు సీరియల్స్ లో నార్మల్ గా ప్రాంప్టింగ్ ఇచ్చేస్తారు, అప్పుడప్పుడు చిన్న చిన్న డైలాగ్స్ నేనే చెప్పేస్తాను ప్రాంప్టర్ అన్నట్టు. అండ్ దేవరాలో నీ క్యారెక్టర్ ఉండాల్సిన దానికంటే కూడా లెంత్ చాలా వరకు కట్ అయింది అని చెప్పేసి అన్నారు, అది నిజమేనా? నిజమే. ఓకే, ఎంత క్యారెక్టర్ చేసావు దేవరా? ఎన్ని రోజులు షూట్ చేసావు నువ్వు దేవరా? కానీ ఎప్పుడైనా ప్రౌడ్గా అనిపిస్తుంటుందా నీకు? పెద్ద పెద్ద వాళ్ళు బయటకు వెళ్ళినా కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఆర్టిస్టులు, బట్ నిన్ను మాత్రం అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు నీ దగ్గరకు రావడం, చూడటం, పలకరించడం. చిన్నప్పుడు నేను యాక్టింగ్ చేయాలనుకున్నాను, కానీ మమ్మీ చాలా బాగా కష్టపడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఎవరు ఫోటో దిగినా సరే నాకు అది. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు పుష్కర్ ఉన్నాడు. పుష్కర్ అంటే జనరల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాడు బాబు. లైక్ అంటే ఏ హీరోకైనా కానీ చైల్డ్ క్యారెక్టర్ కావాలంటే మరి మీది సెంటిమెంట్ అనుకుంటున్నారో లేకపోతే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారో తెలియదు, కానీ చైల్డ్ క్యారెక్టర్ అంటే మన పుష్కరే కనబడుతున్నాడు. హాయ్ పుష్కర్. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? బాగున్నానక్క, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను పుష్కర్. నాకైతే నేను చూస్తే భలే అనిపిస్తుంది. అంటే ఇటు సీరియల్స్ ఇటు మూవీస్ ఎలా పుష్కర్ ఎలా మేనేజ్ చేస్తున్నాం? మళ్ళీ దాంతోపాటు స్టడీస్, 3 టాస్క్ని కంప్లీట్ చేయడం అంటే చిన్న విషయం కాదు, దట్టు సక్సెస్ఫుల్గా. హౌ? ఎలా అక్క, అప్పుడు సీరియల్ పిలుస్తారు, వెళ్ళి షూట్ చేసుకున్నా, అలా నెక్స్ట్ డే ఇంకేమన్నా ఉన్నా సరే వెళ్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు సీరియల్ ఉంది అనుకోండి, రేపు ఏదైనా మూవీ ఉంది, మూవీ చేసుకొని ఎల్లుండి షూట్ లేకపోతే స్కూల్కి వెళ్ళిపోతాను, అంతే. ఓకే, మళ్ళీ ఇంకా కుదరలేదంటే స్కూల్కి వెళ్ళడం కుదరలేదంటే షూటింగ్స్కి బుక్స్ తెచ్చుకుంటాను. షూటింగ్స్ లో చదువుకుంటుంటావా? ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అక్క. తండేల్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది కదా, ఎలా అనిపిస్తుంది? సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావు పుష్కర్? ఫస్ట్ చాలా బాగా ఎంజాయ్ చేశాను అక్క, సో హ్యాపీ. చాలా హ్యాపీగా ఉంది. అప్రిషియేషన్స్ ఎలా వస్తున్నాయి? లైక్ అంటే ఫ్యామిలీస్ నుంచి అండ్ నువ్వు చదివే స్కూల్ నుంచి, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, టీచర్స్ దగ్గర నుంచి ఏమని చెప్తారు నీకు? స్కూల్లో కూడా చెప్తున్నారు, బాగా చేసావు తండ్రి మూవీని, వెళ్ళాను ఖచ్చితంగా. తండ్రి మూవీ రిలీజ్ అయిన రోజు స్కూల్లో టీచర్స్ కొంతమంది రాలేదు, మా ఫ్రెండ్స్ కూడా ఎవరు రాలేదు. అడిగాను నేను ఎందుకు రాలేదు అని, అడిగితే తండ్రి మూవీకి వెళ్ళా అని చెప్పారు. కొంతమంది వెళ్ళారంట, కొంతమంది వేరే పని ఉందని వెళ్ళారు. ఏ స్కూల్ నువ్వు? రెయిన్బో అక్క. రెయిన్బో స్కూల్. ఓకే. రెయిన్బోలో టీచర్స్ సీరియల్స్ కూడా బాగా చెప్తారు, సీరియల్స్. సో అసలు ఎన్ని ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేసావు పుష్కర్ నువ్వు? 3 years బ్యాక్ అప్ స్టార్ట్ చేశాక 9 years అప్పుడు. 9 years అప్పుడు. 9 years కి ఏం తెలుసు నీకు? ఎలా అంటే అసలు ఇండస్ట్రీకి రావాలని థాట్ ఎలా వచ్చింది నీకు? ఇప్పుడు 9 years అప్పుడు నేను ఇంట్లో 90 ml మూవీ అని ఉంది, కార్తిక్ హీరో అన్నది. 90 ml మూవీ చూసాను, చాలా బాగా పిచ్చెక్కేసింది, చాలా బాగా ఎక్కువ సార్లు చూసాను. ఇంకా నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మమ్మీకి చెప్పాను, మమ్మీ నేను యాక్టింగ్ చేస్తాను మమ్మీ, నాకు ఇష్టం మమ్మీ, నేను చేస్తాను అన్నాను. మమ్మీ కూడా చాలా కష్టపడి నన్ను చాలా కష్టపడి ఈ ఫీల్డ్లోకి తెచ్చారు మమ్మీ. 90 ml మూవీయే ఎందుకు అంటే? జనరల్గా చాలా మూవీస్ ఉన్నాయి కదా, 90 ml ఏం నచ్చింది నీకు ఆ మూవీలో? 90 ml లో కార్తిక్ అన్న ఉన్నారు కదా, అన్న యాక్టింగ్ అయితే చాలా నచ్చింది నాకు. చూసాను, చాలాసార్లు చూసాను మూవీ, బోర్ కొట్టదు నాకు ఎంత చూసినా, ఏ మూవీ అయినా సరే బోర్ కొట్టదు.
చూసాను, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. మమ్మీకి చెప్పాను, ఈ ఫీల్డ్ లోకి తెచ్చారు మమ్మీ. చాలా కష్టపడ్డారు. ఓకే. సో మమ్మీ సపోర్ట్ జనరల్గా ఎవరికైనా కానీ మమ్మీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఏది జరగదు. బట్ ఫీల్డ్లోకి అంటే నువ్వు అలా చెప్తే చిన్నపిల్లోడే కదా, మమ్మీ లైట్ తీసుకోలేదా? అంతే చెప్తా ఉంటాడులే పిల్లోడు అని చెప్పేసి ఏమి? అలా ఏం లేదక్క. మమ్మీ నేను ఏం చెప్పినా సరే చేస్తారు. అదేంటి నేను చెప్పింది మంచిగా ఉంటే చేస్తారు, చెట్టుగా ఉంటే వద్దు నాన్న అని చెప్తారు. ఓకే. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు మమ్మీ తీసుకొచ్చారు 3 years వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా సక్సెస్లు నీ పాకెట్లో వేసేసుకొని రెడీగా ఉంచుకున్నావు, అండ్ దాంతోపాటు మంచి మంచి అప్రిషియేషన్స్, అండ్ హీరోస్కి చైల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నావు. అది చిన్న విషయం కాదు. చాలా ఇంతకుముందు ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఉండాలి, బాగా ఉన్న ఆర్టిస్టులనే పెట్టుకునేవాళ్ళు. బట్ నీకు ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారక్క. ఎవరున్నారు? మమ్మీ. అలా కాదు, ఇండస్ట్రీలో మీకు చుట్టాలు కానీ ఎవరైనా? అలా ఎవరు లేరు. అలా ఎవరు లేరా? ఓకే ఓకే. ఎవరు లేకుండా నీకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ సపోర్ట్ చేసింది ఎవరు అసలు? ఈ మేనేజర్స్ వాళ్ళు. మమ్మీ ఎంత కష్టపడారంటే, మేము షూటింగ్ ఫస్ట్ సీరియల్ వచ్చినప్పుడు ఎంత కష్టపడామంటే, ఫస్ట్ సీరియల్ అప్పుడు మా బాబాయ్ వాళ్ళు తీసుకెళ్లారు. మా బాబాయ్ అప్పుడు ఆఫీస్ ఉన్న చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా సరే లీవ్ పెట్టి మరి మమ్మల్ని షూటింగ్కి కరెక్ట్ టైంకి రీచ్ చేశారు. అలాగే నెక్స్ట్ షూటింగ్స్ కూడా ఊరు నుంచి వచ్చి బస్ ఎక్కి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ లోనే అక్కడ ఏంటి ఫ్రెష్ అప్ అయ్యేవాళ్ళక్క. మమ్మీనే ఫ్రెష్ అప్ అయ్యేవాళ్ళం. అవునా? అవును, అక్కడే ఫ్రెష్ అప్ అయ్యేవాళ్ళం. మళ్ళీ షూట్ చేసుకొని మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయి అక్కడే బస్ ఎక్కి మళ్ళీ ఊరు వెళ్ళిపోయి. ఇక్కడ ఏమి లేరక్క. ఓకే ఓకే. ఏంటి షూట్ ఉన్నప్పుడు అక్కడ నుంచి ఎంజీబీఎస్ కి వచ్చేసి అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ షూట్ కి వెళ్ళిపోవడం? అలా 1 year వరకు చేసాం. విజయవాడ కదా మీది? అవునక్క. ఓకే. నైట్ బస్ ఎక్కేసి పొద్దున్నే దిగడం, ఫ్రెష్ అప్ అవడం, షూట్ కి వెళ్ళడం, మళ్ళీ షూట్ అయిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడం. అవునక్క. మరి హైదరాబాద్ కి ఎప్పుడు షిఫ్ట్ అయ్యారు ఫైనల్ గా? 1 year అయిపోయాక 1 year వరకు అలాగే ఊరు నుంచి వచ్చి అలాగా చేసామక్క. తర్వాత సెటిల్ అయిపోయాం ఇక్కడ హైదరాబాద్ లో. ఓ సూపర్ సూపర్. అంత ఈజీగా ఏం కుదరలేదు అప్పట్లో, చాలా కష్టపడ్డారు. చాలా కష్టం. ఎవరెవరు వచ్చేవాళ్ళు నీతో పాటు బిగినింగ్? అప్పుడప్పుడు మేము ఊరు నుంచి వచ్చినప్పుడు డ్రెస్సెస్ కూడా వేసుకునే వాళ్ళం కాదు. క్యారీ చేసేవాళ్ళు కదా ఎక్స్ట్రా డ్రెస్సెస్? కొన్ని ఉండేవి. ఈ రోజు ఈ డ్రెస్ వేసుకుంటే మళ్ళీ రేపుడికి ఇంకో డ్రెస్ ఉంటది, ఎల్లుండికి కావాలంటే మళ్ళీ వేసిందే వేస్తాం మేము. ఓకే. అంటే ఫ్యామిలీ స్టేటస్ అంటే అమ్మ వాళ్ళ దగ్గర కొంచెం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనేది. అవునక్క. సో అలా మీరు జనరల్ గా హైదరాబాద్ ఎన్ని ఇయర్స్ తిరిగారు? హైదరాబాద్ టు విజయవాడ అప్ అండ్ డౌన్ ఎన్ని ఇయర్స్ చేశారు? 1 year. 1 year తర్వాత మళ్ళీ కంప్లీట్ గా సెటిల్ అయిపోయారు. ఓకే. మరి అమ్మ నాన్న ఇద్దరికి జాబ్స్ అన్నావు కదా? అవునక్క. ఏం చేస్తారు? డాడీ సిఏ సర్కిల్ ఇన్స్పెక్టర్. ఓ సిఐ డిపార్ట్మెంట్. సూపర్ సూపర్. అక్కడేమో పోలీసు, ఇక్కడేమో యాక్టర్, సరిపోయింది. మరి డాడీ ఒప్పుకున్నారా? డాడీకి చాలా హ్యాపీ. డాడీకి చాలా హ్యాపీ. మెయిన్లీ యాక్టింగ్ అంటే నాకు మా మమ్మీకి అయితే చాలా ఇష్టం. మమ్మీ ఏం చేస్తారు? మమ్మీ హౌస్ వైఫ్ అక్క. మమ్మీ హౌస్ వైఫ్. ఓకే. సో మమ్మీ డాడీ ఇప్పుడు అక్కడ ఉంటారా? మమ్మీ డాడీ ఇప్పుడు చిత్తూరులో ఉన్నారు. మమ్మీ డాడీ చిత్తూరులో ఉన్నారు. ప్రాపర్ విజయవాడ? ప్రాపర్ విజయవాడ. ఓకే. మమ్మీ డాడీ చిత్తూరులో ఉన్నారు. మమ్మీ డాడీ చిత్తూరులో ఉన్నారు. నేను, అమ్మమ్మ, తాతయ్య ఈ హైదరాబాద్ లో ఉన్నాం. ఓకే. ఇక్కడ అమ్మమ్మ షూట్స్ కి అంతా అమ్మమ్మ వస్తారా? వస్తారు. అమ్మమ్మ ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. ఇంత ముందు 1 year ముందు మమ్మీ వచ్చేవాళ్ళు, కానీ నెక్స్ట్ నుంచి అమ్మమ్మ వస్తున్నారు. ఓకే. సో ఎలా అనిపిస్తుంది అంటే లైక్ షూట్స్ అనేసరికి క్యారవాన్లు, టైంకి ఫుడ్, అంతా బిజీగా ఉంటుంది. అందులో ఇప్పుడు నువ్వేంటంటే సక్సెస్ఫుల్ యాక్టర్వి, చైల్డ్ ఆర్టిస్ట్లో బిజీగా ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్వి, అటు సీరియల్స్ ఇటు మూవీస్. నీకు ఎలా ఉంటుంది అంటే బయటకు వెళ్ళగానే ఎవరైనా ఫోటో తీసుకుంటాం, సెల్ఫీ తీసుకుంటాం ఇలాంటివి అడుగుతుంటారా? అడుగుతారు. మా ఇంటి దగ్గర నుంచి డిమార్ట్కి వెళ్తాం కదా, తండేల్ మూవీ రిలీజ్ అయ్యాక ఆ రోజే డిమార్ట్ లో నువ్వు తండేల్ మూవీలో చేసావు. చిన్ని సీరియల్ మెయిన్ గా చిన్ని సీరియల్ కదా ఇప్పుడు. అవును, చిన్ని సీరియల్ చేస్తున్నాక అంటే చిన్ని సీరియల్ ఫస్ట్ నుంచి నువ్వు చిన్ని సీరియల్ చేస్తావు కదా, చందు క్యారెక్టర్ నాకు అందులో. చందు క్యారెక్టర్ బాగుంది. అంటే లైక్ చందు క్యారెక్టర్ చేస్తున్నావు చిన్ని సీరియల్, నేను కూడా చూస్తాను. బట్ కాకపోతే ఏంటంటే నాకు ఫస్ట్ నేను తండేల్లో చూసినప్పుడు నేను అంటే దేవరా కానీ తండేల్ కానీ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మట్కా కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, లేడీస్ ఎక్కువగా రికగ్నైజ్ చేసేది సీరియల్స్. అవును. ఇప్పుడు ఇంటి దగ్గర ఆంటీలు కానివ్వు, అమ్మమ్మలు కానివ్వు, ఎవరైనా కానీ సీరియల్లో చూసి వెంటనే గుర్తుపడతారు. లేడీసే చూస్తారు సీరియల్స్, అనేది చాలా తక్కువ.
ఇప్పుడు జెంట్స్ కూడా లేడీస్ వల్ల జెంట్స్ కూడా అలవాటు అయిపోతుందిలే పాపం, వీళ్ళు టీవీల ముందు కదలట్లేదు అని చెప్పేసి వాళ్ళే అన్నం ప్లేట్లు తెచ్చుకొని కూర్చుంటున్నారు. మా ఇంట్లో అదే జరుగుతుంది. లాస్ట్ కి మా ఇంటి దగ్గర ఉన్న మా ఫ్రెండ్స్ కూడా, ఫ్రెండ్స్ అనే కాదు బయట పిల్లలు కూడా వాళ్ళ మమ్మీస్తో చెప్తారు, మా చందు అన్నయ్యమ్మ, చందు అన్న ఇక్కడ ఉన్నాడు ఏంటి అని మాట్లాడతారు. వావ్, నీకు ఎలా అనిపిస్తుంది అప్పుడు? చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బయట నీ పేరు ఎక్కువ చందు అనే పిలుస్తారేమో కదా? చందు అని పిలుస్తారు. లాస్ట్ కి మా అమ్మమ్మ కూడా నా పేరు నిక్ నేమ్ వచ్చేసి విన్ను, కానీ నార్మల్ గా చందు అని వచ్చేస్తుంది అప్పుడప్పుడు. ఓకే, అమ్మమ్మ బాగా చూస్తారేమో సీరియల్? ఫుల్ గా ఏ సీరియల్. అందులో అక్కడ షూటింగ్ లో కూడా, సీరియల్ షూటింగ్ లో కూడా నిన్న క్యారెక్టర్ నేమ్తోనే పిలుస్తారు కానీ పుష్కర్ అని పిలవరు కదా, చందు చందు అని అక్కడ అనౌన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి డైరెక్టర్ సార్ ఒక్కడు, అప్పుడు డైరెక్టర్ సార్ ఒక్కరే అప్పుడప్పుడు పుష్కర్ అని పిలుస్తారు. ఓకే, ఆల్మోస్ట్ 20 సీరియల్స్ వరకు చేసావు కదా నువ్వు. అసలు నీకు యాక్టింగ్ ఏమైనా నేర్చుకోవడం కానీ ఏమైనా చేసావా? నేను అవంతా యాక్టింగ్ నేర్చుకోలేదు. మరి ఎలాగా నీకు, అంటే కెమెరా యాంగిల్స్, ఫేసింగ్ అదంతా ఎలా తెలుసు నీకు? ఎలా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ నువ్వు నేను ప్రేమ అని సీరియల్ చేశాను. అది చేసినప్పుడు ఫస్ట్ నాకు కొంచెం ఏంటి అలా చేయాలని నాకు అర్థం కాలేదు. వెళ్ళాను, కెమెరా ముందు నిలబడాను, సార్ అని ఇలా చెప్పారు ఇలా చేయాలని, అలాగే చేశాను, వెరీ గుడ్ అన్నారు సార్. ఓహో చెప్తే సార్ వాళ్ళు చెప్తే అదే చెయ్యాలి అని అనుకున్నాను. ఇంకా అలాగా సీరియల్స్ తో పాటు చూసుకొని. ఫస్ట్ నువ్వు వచ్చిన సీరియల్స్ లోకా మూవీస్ లోకా? సీరియల్స్ అక్క. ఫస్ట్ సీరియల్స్. ఓకే, ఫస్ట్ మూవీ ఏంటి నీకు ఆఫర్ వచ్చిన మూవీ? ఫస్ట్ మూవీ ఊ అంటా మామ అని హారర్, అది హారర్ మూవీ, నార్మల్ యూట్యూబ్ లో వస్తుంది. ఓకే. తర్వాత బాగా పేరు వచ్చిన మూవీ అంటే ఏది? బాగా పేరు వచ్చిన మూవీ విశ్వంలో గోపీచంద్ గారు చిన్నప్పుడు విశ్వం, దేవరా, తండేల్. దేవరాలో సైఫ్ గారి సన్ కదా? దేవరాలో అవునక్క, సైఫ్ అలీఖాన్ సార్ అన్న వాళ్ళ కొడుకు. ఓకే, రైట్. అదే సన్ అవుతావని తెలుసు, బట్ అన్న కొడుకు అనమాట సన్ లాగా. ఎస్. అండ్ తర్వాత తండేల్. అండ్ మట్కా రాబోతుంది. మట్కాలో ఏంటి? సేమ్ వరుణ్ గారి మట్కా రిలీజ్ అయింది. సారీ, మట్కాలో ఏంటి క్యారెక్టర్ అనేది? మట్కాలో హీరో చైల్డ్ తమ్ముడక్క. ఓకే, ఎందుకు అందులో ఆఫర్ ఎందుకు మిస్ అయింది? ఎందులో? మట్కాలో యాక్చువల్ గా హీరో క్యారెక్టర్ చెయ్యాలి కదా బేసిక్ గా, అన్నిట్లో నువ్వు హీరో క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా. ఏమో ఒక్క తర్వాత ఆడిషన్ అవంతా నాకు తెలియదు, మరి ఆడిషన్ పిలిచారు, ఇలా క్యారెక్టర్ చేయాలి అంటే. నేనేమనుకుంటున్నానంటే హీరోలందరూ పుష్కర్ని పెట్టుకుంటే సినిమా డెఫినెట్ గా చాలా పెద్ద హిట్ అవుతుంది, మా చైల్డ్ క్యారెక్టర్ పుష్కర్ తో చేపిస్తే అని హీరోస్ ఏమన్నా ఫిక్స్ అయ్యారేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు. అలా లేదక్క, అలా ఏం లేదా? ఓకే, హీరో తమ్ముడే. కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? నెక్స్ట్ మిరాయి మూవీ. మిరాయి, అమ్మో, అందులో ఏంటి విలన్ క్యారెక్టర్ గాని చేస్తున్నావా? మంచు మనోజ్ గారిది. అవునా? పెద్దయ్యాక ఆయన విలన్, చిన్నప్పుడు కూడా విలనేనా? నువ్వు విలన్ క్యారెక్టర్ ఓకేనా? ఓకే. ఆ హెయిర్ అందుకే నా అలా పెంచుతున్నావు? ఈ విలన్ కనే కాదు, ఎప్పుడైనా ఈ హెయిర్ ఇంతే, ఏ క్యారెక్టర్ వచ్చినా ఈ హెయిరే ఉంటది. బై ఎలా మెయింటైన్ చేస్తున్నావు? ఏ ఆయిల్ యూజ్ చేస్తావు బేసిక్ గా నువ్వు? నార్మల్ అక్క పారాషూట్ కోకోనట్ ఆయిల్. ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేసాడు బాబు ఆల్రెడీ. అది చెప్తే అందరు ఎవరైనా నార్మల్ గానే వాడతారు. కాదు అంటే మేమేదో ఎక్స్పెన్సివ్ ఆయిల్ వాడినా గానీ మా జుట్లు ఊడిపోతా ఉన్నాయి, బట్ నువ్వెలా మెయింటైన్ చేస్తున్నావు? మా అంత టెన్షన్స్ నువ్వు క్యారీ చెయ్యవు కాబట్టి అనుకుంటా. ఇంత ముందు ఉండేది సమ్మర్ లో బాగా చెమట పట్టేసి స్వెట్ వచ్చేసి బాగా చిరాకు ఉండేది, కానీ అలవాటు అయిపోయింది ఇప్పుడు. బట్ స్కూల్స్ లో ఎలా పుష్కర్ ఎలా ఎలా చేస్తున్నారు నిన్ను? పర్మిషన్ అడుగుతాను అక్క, ప్రిన్సిపల్ గారిని. ఓకేనా? అంటే పిల్లలు ఎవరు సీరియల్స్ అప్పుడు మ్యామ్ సీరియల్స్ చేస్తున్నాము, హెయిర్ కావాలి అని చెప్తే ఓకే అంటారు. ఓకే, ఇప్పుడు మా రెయిన్బో స్కూల్లో కూడా మా ప్రిన్సిపల్ మేడం ఓకే అన్నారు. ఓకే, పర్మిషన్ ఇస్తారు. సూపర్. చిన్నప్పుడు సీరియల్ అంటే లైక్ ఇప్పుడంటే చిన్ని సీరియల్లో క్యారెక్టర్ నీకు బాగా రికగ్నైజేషన్ వచ్చింది, చందు క్యారెక్టర్. అవును, అది నాకు కూడా తెలుసు. బట్ దీనికంటే ముందు నీకు బాగా సక్సెస్ఫుల్ సీరియల్ అంటే ఏదని చెప్తావు నువ్వు? గుండె నిండా గుడి గంటలు. రైట్. ఓకే, అందులో మంచి క్యారెక్టర్ కదా? అందులో చాలా మంచి క్యారెక్టర్, నాకు చాలా నచ్చింది. ఎస్, బేసిక్ గా ఏంటి అంటే క్యారెక్టర్స్ రావడం కూడా చాలా అదృష్టం. అవును, కానీ నువ్వు ఎప్పుడు చూసినా కానీ అటు సీరియల్స్ లో ఇటు సినిమాల్లో బిజీగా ఉన్నావు. దీనివల్ల చదువు ఏమైనా డిస్టర్బ్ అవుతుందా? లేదక్క. మార్క్స్ ఎలా వస్తాయి? మార్క్స్ ఇప్పుడు సపోజ్ 100 అనుకోని, ఫర్ ఎగ్జాంపుల్ 100 అంటే ఇప్పుడు 70, 65, 75 అట్లా అంతే.
100కి 60-70 వరకు వస్తున్నాయా? ఓకే, పర్వాలేదు, బాగానే వస్తున్నాయి నీకు మార్క్స్ అయితే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పిల్లలు చదువుకోవాలి అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ సిలబస్ అంతా కూడా ట్యూషన్స్ పెట్టించో ఎక్స్ట్రా ట్యూషన్స్ పెట్టించో చదివిస్తున్నారు. మరి నీకు ట్యూషన్స్ వెళ్ళే టైం కూడా ఉండదేమో కదా? లేదక్క, నాకు ఒక్కొక్క టైంలో ఖాళీ దొరికిందంటే మా తాతయ్య చెప్తారు, చాలా బాగా చెప్తారు. ఆయన ఒక్క పదాన్ని చాలా చెప్తారు, మనకు అది పెద్ద అంత. నాకు ఇప్పుడు చిన్నప్పుడు ఒక పదం చెప్పారు, అది ఇప్పుడు వరకు గుర్తుంది. టేబుల్స్ మా తాతగారే నేర్పిస్తారు. ఓకే, సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏదైనా చెప్తే నువ్వు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టేసేసుకుంటావు అని చెప్పి. సరే, ఇది ఓకే. డైలాగ్స్ ఎలా గుర్తుపెట్టుకుంటావు మరి? డైలాగ్స్ ఒక డైలాగ్ ఒక 3-5 టైమ్స్ అలాగా ప్రాక్టీస్ అవుతాను అక్క. అంటే ఎందుకంటే ఇక్కడ సీరియల్స్ చేస్తున్నావు, మూవీస్ చేస్తున్నావు. సీరియల్స్ లో వచ్చేసరికి ఏమో ప్రాంప్టింగ్ ఉంటుంది, మూవీస్ లోనేమో ప్రాంప్టింగ్ ఉండదు కదా. సో ఈ మేనేజ్ ఎలా అవుతున్నాయి రెండు? ఓకేనా? ఇప్పుడు సీరియల్స్ లో నార్మల్ గా ప్రాంప్టింగ్ ఇచ్చేస్తారు, అప్పుడప్పుడు చిన్న చిన్న డైలాగ్స్ నేనే చెప్పేస్తాను, ప్రాంప్టర్ అన్నకు చెప్పేస్తాను. మూవీస్ లోకి వెళ్తే నేను వెళ్ళగానే పేపర్ ఇస్తారు, చదివేసుకుంటాను. ఓకే, సో ఈజీగా నీకైతే నువ్వు ఇమీడియట్ గా నీది నువ్వు చేసేసుకుంటావు. ఎప్పుడైనా మూవీస్ లో ఎప్పుడైనా డైలాగ్స్ మర్చిపోతూ ఉంటావా? లేదక్క, ఎందుకంటే చేసే డైరెక్టర్స్ అందరూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో నువ్వు వర్క్ చేస్తున్నావు. అప్పుడు ఎలా అంటే మర్చిపోవడం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా డైరెక్టర్ సార్ వచ్చి ఇది ఇలాగా చెయ్యాలి బాగా అన్ని చెప్తారు కదా చాలా సరుకు, అప్పుడు ఏమైనా చిన్న చిన్న స్టక్స్ వస్తాయి అంతే. ఓకే, డైరెక్టర్స్ ఏమంటారు అప్పుడు? వెరీ గుడ్, బాగా చేసావన్నారు. అంటే ఏమన్నా చిన్న చిన్న డైలాగ్స్ మర్చిపోయినప్పుడు ఎప్పుడైనా సెట్ లో అరవడం కానీ గట్టిగా చెప్పడం చేస్తారా? అలా లేదక్క, అలా ఏం మూవీస్ లో అలా ఏం జరగదు. మూవీస్ లో అలా ఏం జరగదా? ఓకే, సరే, ఓకే. సో ఫైనల్ గా నువ్వు ఇప్పటి వరకు చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేసావు కదా, నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఫేవరెట్ డైరెక్టర్ అనేదక్క, నేను ఏ షూటింగ్ చేసినా సరే అందరు డైరెక్టర్స్ నాకు ఒకటే. అదే, నువ్వు ఎక్కడికక్కడ ఇంటెలిజెంట్ గా ఆన్సర్స్ చెప్తున్నావు, ఎందుకంటే ఇండస్ట్రీలో రేపు పొద్దున అందరి డైరెక్టర్స్ తోటి హీరోగా వర్క్ చేయాలనేమో. మెయిన్ అంబిషన్ ఏంటి? అంబిషన్ గవర్నమెంట్ జాబ్. గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ జాబ్. అవునా? అదేంటి, నువ్వేదో పెద్ద హీరో అవ్వాలని చెప్తావేమో అనుకున్నాను. హీరో కూడా అవుతాను. సో గవర్నమెంట్ జాబ్ అనేది నీ ఎయిమ్ అనమాట. ఇప్పుడు ఈ ప్రెసెంట్ లైక్ అంటే ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్, జాక్ మూవీ చేస్తున్నావు, ఇంకేం చేస్తున్నావు? మూవీస్ లో నెక్స్ట్ ఇంకొక మూవీ ఉందక్క, నాకు తెలియదు అంతగా. ఇంకా అనౌన్స్ చేయలేదా మూవీ? ఇంకా చేయలేదు. ఓకే. అండ్ ఇప్పుడు అంటే లైక్ దేవరాలో నుంచి లైక్ అంటే ఎన్టీఆర్ గారిని కలవడం కానీ అలాంటివి జరిగాయా? చూసాను అంతే. ఎన్టీఆర్ గారిని చూసావా? ఎక్కడ చూసావు? షూటింగ్ లోనే చూసాను. మాట్లాడావా? లేదు. మాట్లాడలేదా? లేదు. ట్రై కూడా చేయలేదా మాట్లాడడానికి? ఎందుకు, ఎన్టీఆర్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. మరి ఎవరు నీ ఫేవరెట్ హీరో ఎవరు అసలు? పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ప్రభాస్ గారు. సూడప్ప సిద్ధప్ప అని స్టార్ట్ చేస్తావా? పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు. ఓకే, సో మా కోసం పవన్ కళ్యాణ్ గారిది ఏదైనా డైలాగ్ చెప్తావా మరి? భీమ్లా నాయక్ లో పవన్ కళ్యాణ్ గారిది చెప్తాను. సరే, చెప్పు. నాగరాజ్ గారు, హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి, మీకు దీపావళి పండుగ ముందుగానే వచ్చిందండి. భీమ్లా నాయక్ అప్పుడే కదా బ్లాస్ట్ చేసి పడేస్తారు. భీమ్లా నాయక్ ఎన్నిసార్లు చూసావు? 2 times చూసాను అంతే. 2 times చూసావా? ఎప్పుడైనా పవన్ సార్ని కలిసావా? లేదక్క. కలవలేదా? ఆయన అక్కడే మంగళగిరిలోనే ఉంటున్నారు కదా. మంగళగిరి, నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాను కాబట్టి. అంటే డాడీ ఎలాగో సీఏ కదా, సో నీకు చాలా తొందరగా ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది కదా పవన్ సార్ని కలవడానికి. ఎప్పుడైనా ట్రై కూడా చేయాలి? డాడీని ఎప్పుడు అడగలేదా, డాడీ నన్ను ఒకసారి కల్పించు అని చెప్పేసి? ఒక్కసారి అడిగాను, పవన్ కళ్యాణ్ గారిని చూడాలని ఉంది, విజయవాడలోనే ఉంటారు కదా, డాడీని అడిగాను. ఓకే అన్నారు. బట్ టైం విల్ కమ్, చూస్తావు. బట్ వర్క్ ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు? లైక్ అంటే ఆఫర్ ఎప్పుడు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? పవన్ సార్ తో ఎప్పుడైనా రావడం జరిగిందా ఆఫర్? అసలు వస్తే వెళ్తాను, ఇంకా ట్రై చేయలేదు, ఒకసారి అడిగాను అంతే. ఓకే, అండ్ ప్రభాస్ గారి డైలాగ్ ఒకటి చెప్పు. ఓకే, మీరు ఆకలితో వేటాడే పులిని చూశారు, ఆవేశంతో వేటాడే పులిని చూశారు, నేను 2 ఏళ్ళు ఉపాసం తర్వాత వేటాడే పులిని, దాని ఆహారం ఇప్పుడే సిద్ధమైంది. అబ్బో, సూపర్, చాలా బాగా చెప్తున్నావు. అంటే ప్రభాస్ గారితో వర్క్ చేయలేదు కదా? లేదక్క. బట్ చూసావా ప్రభాస్ గారిని?
లేదు చూడలేదా? ఓకే. అండ్ దేవరాలో నీ క్యారెక్టర్ ఉండాల్సిన దానికంటే కూడా లెంత్ చాలా వరకు కట్ అయింది అని చెప్పేసి అన్నారు. అవును. అది నిజమేనా? నిజమే అక్క. ఓకే. ఎంత క్యారెక్టర్ చేసావు దేవరా? ఎన్ని రోజులు షూట్ చేసావు నువ్వు? దేవరా ఒక 4-5 days చేశాను. దేవరా 4-5 days చేసావా? ఓకే. బట్ 4 days చేశాను. కానీ రావడం అయితే చిన్నదే వచ్చేసింది, క్యారెక్టర్ చిన్న బిట్టే వచ్చింది. ఎస్ ఎస్, చిన్న బిట్టే వచ్చింది. మినిమం ఒక 2 scenes ఉంటాయి అది. నీ రెమ్యూనరేషన్స్ సీరియల్స్ లో ఎక్కువ, మూవీస్ లో ఎక్కువ? ఏమో అక్క, ఎవరు మాట్లాడతారు రెమ్యూనరేషన్స్ బేసిక్ గా? చూసుకుంటారు. మమ్మీ అసలు ఇక్కడ ఉంటారు కదా, అంతా ఫోన్ లో నడిపించేస్తారు. ఓకే ఓకే. డాడీ అసలు ఇన్వాల్వ్ అవ్వరా? డాడీకి అసలు ఎప్పుడో ఒకసారి. ఆల్మోస్ట్ మూవీస్ కి మమ్మీ వస్తుంది అక్క. ఒక 30% మమ్మీ వస్తుంది, మిగతా అమ్మమ్మనే వచ్చేస్తుంది. మూవీస్ ఓన్లీ అమ్మమ్మేనా వచ్చేది? అమ్మమ్మ వస్తుంది, మమ్మీ వస్తుంది, ఎవరైనా రావచ్చు. ఒకటి అమ్మమ్మ వస్తే రావచ్చు, లేకపోతే మమ్మీ డాడీ కలిసి రావచ్చు. నీకెవరు కంఫర్టబుల్ అసలు వీళ్ళల్లో? ఎవరైనా కంఫర్టబుల్. నీకెవరు రిస్ట్రిక్షన్? ఈవెన్ మా బాబాయ్ వచ్చినా పర్లేదు. అవునా? రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవా ఎవరి దగ్గర నుంచి నీకు? అంటే ఇది చేయొద్దు, అది చేయొద్దు అలా ఎవరు చెప్పరా నీకేం? అలా ఎవరు చెప్పరు. ఓకే. నీకు ఎలా కావాలంటే అలా ఉంటారు. సిబ్లింగ్స్ ఉన్నారా? బ్రదర్స్, సిస్టర్? సిస్టర్ ఉంది. సో డాడీ సీఏ అన్నావు కదా, డిపార్ట్మెంట్ లో ఏం మాట్లాడుకుంటారు నీ గురించి? ఎప్పుడైనా డాడీ చెప్తుంటారా? అప్పుడప్పుడు డాడీ దగ్గర ఉన్నప్పుడు అప్పుడప్పుడు కలిసి ఆఫీస్కి వెళ్తాను డాడీతో కలిసి. అక్కడ కానిస్టేబుల్స్ అంకుల్ వాళ్ళు ఉంటారు. ఇంకేం ప్రాజెక్ట్ చేస్తున్నావు? మా వైఫ్ సీరియల్ చూస్తుంది, చాలా బాగుందంట సీరియల్, యాక్టింగ్ బాగుందంట అని చెప్పారు. ఓకే. ఏంటి జనరల్గా అంటే ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుందా, లేకంటే డాడీ ఫ్రెండ్స్ నీకంటే చాలా పెద్దవాళ్ళు, నువ్వు యాక్టర్ కాకముందు నేను చూసారు, యాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు నేను చూస్తున్నారు కదా, నీతో వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకోవడం, ఐ మీన్ సెల్ఫీస్ తీసుకుంటారా? ఓకే. బయటకు వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ గుర్తుపడతారు కదా నిన్ను? గుర్తుపడతారు. ఎందుకంటే మూవీస్ ద్వారా వచ్చిన రికగ్నైజేషన్ ఒక ఎత్తు అయితే, సీరియల్స్ వల్ల వచ్చిన రికగ్నైజేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది బయట. సో బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా అంటే ఎప్పుడైనా నీకు క్రౌడీగా అనిపించేసేసి కొంచెం ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అసలు? అలా ఏం లేదక్క. ఇప్పుడు నన్ను ఫొటోస్ కోసం అంటే క్రౌడ్ అని చెప్తున్నారు కదా, అలా చేసి నేను లైట్ తీసుకుంటా. ఫ్యాన్స్ వాళ్ళకి ఫోటో దిగాలని ఉంది, ఫోటో ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఓకే. ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అనరా, అబ్బా మా అబ్బాయిని కొంచెం వదిలిపెట్టండి బయటకు తీసుకొని వచ్చాము అని చెప్పాలా? ఏం పేరెంట్స్ కూడా ఏమనరా? ఏదో ఒక రోజు పని ఉండి బయటకు వెళ్ళాము, క్యాబ్ బుక్ చేసుకున్నా. వెళ్తుంటే ఒక ఇద్దరు ఆవిడ్లు నడుచుకుంటూ వెళ్తుంటే, ఇద్దరు ఆంటీ అదే కార్ వెళ్తుంటే ముందుకు వచ్చేసి ఆపండి చూసారు, ఆపండి ఫోటో దిగుతామని. దిగాను, థ్యాంక్ యూ బాబు అని చెప్పారు. వాళ్ళు ఏంటి సీరియల్ చూసారా? చిన్ని సీరియల్. అసలు చిన్ని సీరియల్లో హీరో కంటే కూడా నీకే ఎక్కువ పాపులారిటీ ఉంది అక్కడ. ఏమో అవంతా నాకు తెలియదు, మరి నేను బయటకు వెళ్ళినా నాకు గుర్తుపడతారు. ఓకే. కానీ ఎప్పుడైనా ప్రౌడ్గా అనిపిస్తుంటుందా నీకు పుష్కర్? ఎందుకంటే పెద్ద వాళ్ళు బయటకు వెళ్ళినా కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఆర్టిస్టులు. లైక్ అంటే రికగ్నైజేషన్స్ బయటకు వెళ్తే చూసి చూడనట్లు వదిలేసేస్తున్నారు. బట్ నిన్ను మాత్రం అలా కాదు, ప్రతి ఒక్కళ్ళు నీ దగ్గరకు రావడం, చూడడం, పలకరించడం, ఫొటోస్ దిగడం లాంటివి చేస్తున్నారు కదా. సో ఇదంతా చూసినప్పుడు నీకేమనిపిస్తూ ఉంటుంది? చిన్నప్పుడు నేను యాక్టింగ్ చేయాలనుకున్నాను, కానీ మమ్మీ చాలా బాగా కష్టపడి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఎవరు ఫోటో దిగినా సరే నాకు అది గుర్తొస్తూనే ఉంటుంది అక్క. ఓకే. ఎవరైనా నిన్ను డిసప్పాయింట్ చేసిన వాళ్ళు ఉన్నారా ఫ్యామిలీలో కానీ, ఫ్రెండ్స్ కానీ? డిసప్పాయింట్ అంటే లైక్ నీ యాక్టింగ్ అంత గొప్పగా అంత బాగాలేదు, నార్మల్ గా చేస్తున్నావు, అలా ఏం లేదా? ప్రతి ఒక్కళ్ళు బాగుంది అనే చెప్తూ ఉంటారా? ఓకే. నువ్వు చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో నీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి? ఫేవరెట్ క్యారెక్టర్ హీరో చైల్డ్ క్యారెక్టర్. ఓకే. బట్ స్పెషల్గా ఒక మూవీ అని కానీ, లేకపోతే స్పెషల్గా ఒక క్యారెక్టర్ అంటే నాకు ఈ క్యారెక్టర్ చాలా ఇష్టం, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అనేది ఉంటూ ఉంటుంది. అలా నీ ఫేవరెట్, నువ్వు చేసిన వాటి అన్నిట్లో మూవీస్లో నీ ఫేవరెట్ ఏంటి? ఫేవరెట్ అని కాదక్క, నాకు ఇప్పుడు ఏ క్యారెక్టర్ వచ్చినా సరే ఆ క్యారెక్టర్ నేను చేస్తాను. అది నేను ఎందుకు చేస్తానంటే మమ్మీ చెప్తుంది నాకు. ఓకే. అంటే ఇప్పుడు నాకు ఏదైనా పని ఉన్నా సరే మమ్మీ చెప్తుంది, నాకు ఏదైనా పని ఉంటే బయటకు వెళ్ళి ఇంటికి వచ్చేస్తాను. అది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఎలా అంటే మా మమ్మీ ఒక మూవీ చెప్పారు అనుకోండి, మూవీ చెప్పాక అందులో క్యారెక్టర్ నేను అడగను, వెళ్తాను, నాకేదో కాస్ట్యూమ్ ఇస్తారు, చేస్తాను,
ఇంటికి వస్తాను మమ్మీ వచ్చాను అని చెప్పేస్తాను అంతే. ఓకే. నాకు అలా క్యారెక్టర్స్ ఫేవరెట్ అని అలా ఏం లేదు. హ్యాపీగా వెళ్తావు, చేసుకుంటావు, వచ్చేస్తావు. కాకపోతే ఏంటంటే నువ్వు చేసిన క్యారెక్టర్స్ లో చాలా సింపుల్ గా అయిపోయింది, షూట్ ఆడుతూ పాడుతూ గడిచిపోయింది, అసలు షూట్ చేసినట్లే అనిపించలేదు అనిపించిన క్యారెక్టర్ ఏంటి? అలా కూడా ఏం లేదు అక్క, స్క్రీన్ లో ఒక్కసారి కనబడినా చాలు నాకు చాలా హ్యాపీ. స్క్రీన్ లో ఒక్కసారి కనబడినా హ్యాపీ. చాలా ఇంటెలిజెంట్ గా ఆన్సర్ చెప్తున్నావు, ఇండస్ట్రీలో ముందు ముందు పైకి వెళ్తావు బాగా. రైట్. సో మొత్తానికి లైక్ అంటే ఇప్పుడు చాలా బిజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, పాన్ ఇండియా రేంజ్ మూవీస్ చేస్తున్నావు. దేవరా 2లో కూడా నీ క్యారెక్టర్ ఉండబోతుందా? ఏమో అక్క తెలీదు. ఓకే. అంటే జనరల్ గా ఏదో ఒక చిన్న క్లూ ఉంటుంది కదా. ఎక్కడ జరిగింది దేవరా షూట్? ఎక్కడ జరిగింది? అల్యూమినియం ఫ్యాక్టరీ. అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిందా? మాకేమో ఆ సెట్టింగ్ అంతా చూసి ఎక్కడో నిజంగానే శ్రీలంక దాకా తీసుకెళ్లి మీతో చేయించారేమో అని చెప్పేసి అనుకున్నాం మేము. లేదు, అదంతా అల్యూమినియం ఫ్యాక్టరీయా? మీకు చెప్తాను. మా అమ్మమ్మతో నేను క్యాబ్ లో వెళ్తాను కదా, మా అమ్మమ్మ ఎక్కడికి వెళ్తుంది బండి, ఎక్కడికి వెళ్తుంది, క్యాబ్ ఎక్కడికి వెళ్తుంది అడుగు అని చాలా భయపడిపోతారు. అల్యూమినియం ఫ్యాక్టరీకి వెళ్ళే దారంతా కొంచెం అది ఎలా భయం వేసేస్తుంది, విచ్ బాబు మనుషులు ఎవరో లేరేట్రా అంటది. మా అమ్మమ్మకి చాలా భయం, కోపం మాత్రం చాలా ఎక్కువ. అంతే, భయపడే వాళ్ళే కోపం ఎక్కువ చూపిస్తారు. భయం నిజంగా కోపం తక్కువ, భయం ఎక్కువ కోపం ఎక్కువ. అదే అదే, భయపడే వాళ్ళకి కోపం ఎక్కువ అంతే. పైకి ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి కోపం చూపిస్తారు అంతే. భయం ఇప్పుడు ఎలా అంటే మనుషులు అందరు నాకనే కొంచెం ధైర్యం ఉంటుంది మా అమ్మమ్మకి. అది ఆ ఒక రోజు మేము అర్ధరాత్రి వెళ్తుంటే, విచ్చిబాబు ఎందుకు రాత్రి నాకు భయం వేస్తుంది, పొద్దున్న లేచాక వెళ్దాం అంటది ఒక్కొక్కసారి. ఎందుకమ్మా నేను ఉన్నాను కదా పదా అంటాను. ఏం చెప్తావు ఇంకా? లైక్ అంటే ఎప్పుడైనా అమ్మమ్మకి షూట్స్ నుంచి వచ్చినప్పుడు చాలా షూట్స్ దగ్గర లేట్ నైట్ అయిపోతూ ఉంటది, ఎస్పెషల్లీ అంటే స్కెడ్యూల్స్, మూవీస్ అయినా ప్యాకప్ టైమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ టైం టు టైం ఉంటాయి, సీరియల్స్ బాగా లేట్ అవుతాయి కదా, అప్పుడు ఏమంటారు అమ్మమ్మ మరి? సీరియల్స్ ఇప్పుడు నార్మల్ కాల్ షీట్ అయితే 9 to 9 అక్క, అది కామన్. అమ్మమ్మ 10 వరకు కూడా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 1, 12, 1 అలా అయింది అనుకోండి, అయినా సరే నా వెనకాల వస్తారు అమ్మమ్మ, షూటింగ్ చూడాలని వస్తారు. నేనేం చెప్తాను, అమ్మ వద్దమ్మా రాత్రి అయిపోతుంది, నీ ఏజ్ ఎంత, నువ్వు పడుకోవాలి. అమ్మమ్మ ఏజ్ 56 years. అమ్మమ్మకి నువ్వు అలా చెప్తావా? నీ ఏజ్ ఎంత, నువ్వు పడుకోవాలి అని చెప్పేసి? నీకు అన్ని విషయాలు తెలుసా అలా చెప్పాలి అని చెప్పేసి? మరి తన ఏజ్ కదక్క, ఏజ్ కి అసలు ఆ ఏజ్ కి అసలు మనం తొందరగా పడుకోవాలి. ఇంతకీ నీ ఏజ్ కి నువ్వు ఎంతసేపు పడుకుంటున్నావు? నేను 8కి పడుకుంటాను అక్క. 8కి పడుకుంటావా? 8కి పడుకుంటాను. అసలు నీకు 8కి పడుకోవడం కుదురుతుందా? అంటే ఎప్పుడు షూట్స్ లో బిజీగా ఉంటున్నావు కదా, 8 o'clock ఎలా పడుకుంటావు? 8 o'clock అంటే ఇప్పుడు నేను 8 o'clock ఏమో అక్కడ పడుకుని పోతాను, నాకు నిద్ర వచ్చేసి పడుకుని పోతావా? మార్నింగ్ కరెక్ట్ గా 6:30, 7కి లెగుస్తా. ఓకే ఓకే, సూపర్. అండ్ దేవరా మూవీ గురించి మాట్లాడదాం. సైఫ్ సార్ తో చేసావు నువ్వు, బాలీవుడ్ లో సూపర్ యాక్టర్ ఆయన. అవును. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చూసాను, చాలా హ్యాపీ. అప్పుడు మా మమ్మీ వచ్చారు, నువ్వు ఎవరితో చేస్తున్నావు తెలుసా అని అడిగింది. ఎవరితో మమ్మీ అని అడిగాను, నాకు అప్పుడు తెలీదు. అడిగితే సైఫ్ అలీ సార్ అంటే ఎవరు తెలీదు అన్నాను. చెప్పారు మమ్మీ బాలీవుడ్ యాక్టర్. అవునామా, నాకు చాలా అప్పుడు చాలా అంటే ఎప్పుడు చేయాలి తెలియలేదు. వాళ్ళ వైఫ్ పేరు చెప్పు ఉండాల్సింది, కరీనా కపూర్ అంటే ఏమన్నా ఐడియా వచ్చేదేమో. ఏమో బాలీవుడ్ అంతగా తెలియదు. బాలీవుడ్ తెలీదా? ఓన్లీ టాలీవుడ్. ఓకే. సో మాట్లాడావా సైఫ్ సార్ తో? మాట్లాడావా? మాట్లాడా, హాయ్ అన్నారు, హౌ ఆర్ యు అడిగారు, నార్మల్ గా. ఓకే. అంటే పెద్ద యాక్టర్ కదా, భయం వేసిందా నీకు ఆయనతో వర్క్ చేయాలి అంటే? ఏం లేదు, క్యాజువల్. అంటే నీకు ఇంకా భయం తెలిసి ఏజ్ వచ్చినట్లేదు, దానివల్ల నువ్వు ఎవరితో అయినా కానీ చాలా ఫ్రీగా మూవ్ అయిపోతున్నావేమో కదా. అండ్ ఎట్ ది సేమ్ టైం సైఫ్ సార్తో చేసేటప్పుడు ఏంటంటే అంత పెద్ద ఆర్టిస్ట్, చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ కాబట్టి ఎవరైనా కానీ కొంచెం భయపడతారు బేసిక్గా. అది నువ్వు భయపడకపోవడం ఏంటా అని చెప్పేసి ఆలోచిస్తున్నా నేను. ఓకే. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మట్కాలో నీ రోల్ కంప్లీట్ గా డిఫరెంట్. సో మట్కాలో వర్క్ చేసినప్పుడు వరుణ్ తేజ్ గారిని కలవడం జరిగిందా? లేదక్క, చూడలేదు. ఓకే. విశ్వం టైంలో చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి గోపీచంద్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ కాబట్టి ఆయన కూడా చూడడం అవ్వలేదు. చూసా. ఓకే. ఏం మాట్లాడావు గోపీచంద్ సార్ తోటి? ఏం మాట్లాడలేదు. అదేంటి, మాట్లాడించాలి కదా మరి. అంటే అప్పటికి షార్ట్ అక్క,
అప్పటికి సీన్ ఉంది, చేసాము. బ్రేక్ లో కూడా వెళ్ళి మాట్లాడడం లాంటివి చేయలేదా నువ్వు? లేదక్క, అప్పటికి నాకు చాలా బిజీ ఉంది. కాస్ట్యూమ్ చేంజ్, వేరే సీన్, మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ మళ్ళీ వేరే సీన్, చాలా సీన్స్ వరకు ఉన్నాయి. అండ్ ఫైనల్ గా అంటే షూట్ అయిపోయాక నెక్స్ట్ డే మాకు ఉందని చెప్పారు, కానీ లేదు. సమ్ సీన్స్ ఎక్కువ ఉన్నట్టున్నాయి, చేశారు. తర్వాత మేము అక్కడ లాస్ట్ లో ఈవినింగ్ పిలిచారు, షూట్ ఉందని వెళ్ళాం. చిన్న సీన్ తీసుకుంటే గోవా సార్ కనిపించారు. 1 ఫోటో సార్ అన్నాను, ఇచ్చారు. ఓకే అన్నారు. ఓకే, సో ఫోటో మాత్రం తీసుకున్నావు. అండ్ ఈ షూట్ తండేల్ మూవీ ఎన్ని రోజులు చేసావు షూట్? తండేల్ మూవీ 5 days చేశాను అక్క. మొత్తం 5 days వైజాగ్ లోనే ఉన్నావు? 5 days అంటే 1 day హైదరాబాద్ లో ఉంది, 4 days వైజాగ్ లో, 1 day కొచ్చిలో. కొచ్చిలో, వైజాగ్ లో, హైదరాబాద్ లో 5 days షూట్ లో 5 days లో 3 places తిరిగేసావు నువ్వు. సూపర్ సూపర్. ఆంధ్ర తెలంగాణ కంటిన్యూస్లీ తిరగలేదు, మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది. అదే అంటున్నా, ఆంధ్ర తెలంగాణ కేరళ 3 states కవర్ చేసేసావు నువ్వు ఫైనల్ గా. ఓకే, సో ఎలా ఉన్నారు చైతు సార్, ఎలా ఉన్నారు? హైదరాబాద్ లో ఫస్ట్ డే జరిగింది, వెళ్ళాను. నువ్వు ఇంతకుముందు లవ్ స్టోరీ కూడా చేస్తున్నావు కదా ఆల్రెడీ? చైతు సార్ తో ఇంతకుముందు ఏ మూవీ వర్క్ చేసావు నువ్వు? ఏం చేయలేదు, అదే ఫస్ట్. అదే ఫస్ట్. ఓకే, వెళ్ళాను. హాయ్ చెప్పారు. హాయ్ సార్ అన్నాను. హౌ ఆర్ యూ, ఇంకా ఏ క్లాస్ చదువుతున్నావు, ఎన్ని ఇయర్స్ అని నార్మల్ కామన్ గా మాట్లాడారు. సాయి పల్లవి గారు కూడా మాట్లాడారు. ఫోటో తీసుకున్నాను. సాయి పల్లవి గారు ఏం మాట్లాడారు? నార్మల్ గా హాయ్ చెప్పారు అంతే. అంటే సాయి పల్లవి గారు మేము మూవీస్ లో చూసినట్లే బయట కూడా అంతే సింపుల్ గా ఉంటారా? అంతే అల్లరి చేస్తూ? అలా అమ్మా నాకు అలా తెలియదు అక్క, చూసాను, ఫోటో దిగాను అంతే. చూసావు, ఫోటో దిగాను అంతే, బట్ ఎక్కువేం మాట్లాడలేదు. ఎవరు నీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అసలు తెలుగు ఇండస్ట్రీలో? హీరోయిన్ సాయి పల్లవి గారే. అంటే ఇప్పుడు తండేల్ వర్క్ చేసావు కాబట్టి ఆ పేరు చెప్తున్నావా? లేదు, ఓకే, అలా కాదు. సాయి పల్లవి గారు కాకుండా ఇంకో పేరు చెప్పు. సాయి పల్లవి గారు కాకుండా అంటే సాయి పల్లవి గారు అనే కాదు, టాలీవుడ్ యాక్టర్స్ కాజల్ గారు అలాగా. ఓకే, సో పెద్దగా నీకు హీరోయిన్స్ తెలియదు అనమాట అయితే ఇండస్ట్రీలో? తెలియదు అంతగా. ఎందుకంటే హీరో పేర్లు అడగగానే చాలా కాన్ఫిడెంట్ గా పవన్ కళ్యాణ్ ఇంకా ప్రభాస్ అని చెప్పావు. హీరోయిన్స్ మాత్రం రీసెంట్ గా నువ్వు ఎవరితో అయితే వర్క్ చేసావో అదే హీరోయిన్ పేరు చెప్తున్నావు కానీ ఇంకో హీరోయిన్ పేరు చెప్పట్లేదు. సాయి పల్లవి గారితో కూడా చేశాను, ప్లస్ భగవత్ కేసరి అని మూవీ ఉంది బాలకృష్ణ సార్ది, అందులో కాజల్ గారిని చూశాను. అందుకేనా కాజల్ పేరు చెప్తున్నావేంటి అనుకుంటున్నాను నేను. శ్రీలీల గారు కూడా ఉన్నారు. ఓకే, ఇద్దరితో షార్ట్స్ ఉన్నాయి అనేవి? షార్ట్స్ చూసానక్క. ఓకే, అంతే. ఎలా అనిపించింది భగవంత్ కేసరి? బాలయ్య బాబుతో వర్క్ చేయడం అంటే అసలు మామూలు విషయం కాదు ఇండస్ట్రీలో. అందరితో చేయడం ఒక ఎత్తు అయితే బాలయ్య బాబుతో చేయడం ఒక ఎత్తు. సో సార్ ని కలిసావా, మాట్లాడావా? హాయ్ అన్నారు, వాట్స్ యువర్ నేమ్ అన్నారు, మై నేమ్ ఇస్ పుష్కర్ సార్. ఇంకేం చెప్పారు? అడగలేదా నిన్ను ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి, ఏం చదువుతున్నావు అని చెప్పేసి? అలా అడగలేదు. ఓకే, మరి కాజల్ గారితో మాట్లాడావా? అలా ఏం మాట్లాడలేదు అక్క, ఫోటో అడిగాను అంతే. ఫోటో అక్క ఐ టేక్ వన్స్ ఫోటో అన్నాను. ఓకే అన్నారు. మరి లాస్ట్ కి దొరకలేదు ఫోటో. అవునా, వెంటనే తీసేసుకోవాలి, అందుకనే అడిగాను, వెళ్ళాను, అక్కడికి వచ్చాక తీసుకుందాం అన్నారు కానీ కుదరలేదు. అయ్యో, మరి శ్రీలీల గారు ఆ టైం లేరు అనుకుంటా, అక్కడ వేరే షార్ట్ లో ఉన్నారేమో. ఓకే, మరి ఆవిడతో ఫోటో తీసుకున్నావా? అడగలేదు, కనిపించలేదు. అవునా, కనిపించాల్సింది, చాలా అప్పుడు కనిపించారు. కానీ నెక్స్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళాను, ఫోటో దిగుతానని ఫోన్ తీసుకొని వెళ్ళాను, ఓన్లీ కాజల్ గారు ఉన్నారు అక్కడ. ఓకే, సో మొత్తానికైతే బాగా ఎంజాయ్ చేసావు నువ్వు ఫైనల్ గా అందరితోటి, అంతేనా? సో ఇప్పుడు ఏ క్లాస్ పుష్కర్ నువ్వు? 7th క్లాస్ అక్క. 7th క్లాస్. అప్పట్లో మాకు 7th క్లాస్కి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండే, ఇప్పుడు మీకు హ్యాపీగా బోర్డ్ ఎగ్జామ్స్ కూడా లేవు. సో లైట్గా ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఇంతకీ నువ్వు యావరేజ్ స్టూడెంట్స్వా, పూర్ స్టూడెంట్వా, లేకపోతే ఇంటెలిజెంట్ స్టూడెంట్వా? యావరేజ్ ఇంటెలిజెంట్ కాదు, బాగానే చదువుతావు. స్టడీస్ విషయంలో అయితే ఏం ప్రాబ్లం లేదు, బాగా చదువుతావు. ఇప్పుడు మా టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. నీకు ఎగ్జామ్ పెడతాలే, ఈ రోజు ఎగ్జామ్ ఉంది కానీ వేరే షూట్ లో నుంచి వచ్చాను, అయిపోయింది. ఓ, ఎగ్జామ్ రాసి షూట్ కి వచ్చావా నువ్వు? కాదక్క, ఈ రోజు నార్మల్ గా షూట్ ఉండి
ఈ రోజు షూట్ ఉంది. షూట్ ఉంది ఓకే. కానీ క్యాన్సిల్ అయింది. స్కూల్కి వెళ్ళిపోయాను, ఎగ్జామ్ రాశాను. బిఫోర్ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ అవి రాయలేదు నేను. అప్పటికి చిన్న సీరియల్లో ఉన్నాను. టీచర్స్ వాళ్ళు ముందే చెప్పారు, మ్యామ్ వెళ్ళే ముందే చెప్పేశాను. సెకండ్ షెడ్యూల్కి వెళ్ళాను. టీచర్స్ గారు నీకు రాపిస్తానులే ఎగ్జామ్స్, నేను ఎగ్జామ్ రాస్తాను, నువ్వేం ఫీల్ అవ్వకు, పేపర్స్ ఉంటాయి నీకు రాపిస్తాను అన్నారు. ఓకే. సో ఫైనల్గా నీ ఫేవరెట్ హీరోస్ గురించి ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మనం. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారిలో నీకు ఏమి ఇష్టం చెప్పు. అంటే నేను నిన్ను ఒక్కొక్క హీరో గురించి అడుగుతాను, వాళ్ళలో నీకు నచ్చిన ది బెస్ట్ క్వాలిటీ గురించి నువ్వు నాకు చెప్పాలి. సో పవన్ సార్. పవన్ సార్ స్టైల్ ఇష్టం అక్క. స్టైల్. అండ్ ప్రభాస్ గారు. ప్రభాస్ గారి స్మైల్ ఇష్టం. వావ్. అండ్ నాగ చైతన్య గారు. నాగ చైతన్య గారు వాక్ ఇష్టం నాకు. అవునా? సూపర్. అండ్ గోపీచంద్ గారు. గోపీచంద్ గారు చాలా కామన్గా నార్మల్గానే ఉంటారు. గోపీచంద్ గారు హైట్ ఇష్టం అని చెప్పు. హైట్ ఇష్టమా? గోపీచంద్ గారు. గోపీచంద్ గారిది హైట్ ఇష్టం. హైట్ ఇష్టమా? సో నువ్వు చిన్నపిల్లోడు కదా, నీకు అనిపిస్తుంటుంది ఇప్పుడు నేను గోపీచంద్ గారిని చూసినప్పుడు నేను కూడా ఇంత హైట్ అవ్వాలి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందా? ఓకే. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీ గారిది యాక్టింగ్ అంటే ఇష్టం. వావ్. అండ్ ఫైనల్గా వరుణ్ తేజ్ గారిది ఫైటింగ్. అండ్ మరి ఇప్పుడు విలన్ గా చేస్తున్నావు కదా మంచు మనోజ్ గారిది కూడా యాక్టింగ్ అంటే ఇష్టం. మంచు మనోజ్ గారిని ఫైనల్ గా కలిసావా ఇంతకి? లేదక్క, కలవలేదా? అంతేలే, నువ్వు చైల్డ్ క్యారెక్టర్స్ చేస్తున్నావు కాబట్టి వాళ్ళు పెద్దయ్యాక ఎంట్రీ అవుతారు కాబట్టి మేబీ అక్కడ మీ ఇద్దరికి మింగిల్ అవ్వట్లేదు. బట్ రియల్లీ పుష్కర్, నిజంగా వెరీ హ్యాపీ అబౌట్ యూ. మంచి సీరియల్స్ చేస్తున్నావు, అట్ ది సేమ్ టైం చాలా పెద్ద మూవీస్, పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నావు. ఆల్మోస్ట్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయావు నువ్వు చాలా చిన్న ఏజ్ లోనే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ పుష్కర్. ఇలానే పెద్ద మూవీస్ చేయాలి అండ్ అట్ ది సేమ్ టైం మంచి సీరియల్స్ చేయాలి. దాంతోపాటు స్టడీస్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకు, ఎందుకంటే ఏదేమైనా కానీ ఫైనల్గా అవి మాత్రం చాలా ఇంపార్టెంట్. సో వాటిని మాత్రం నెగ్లెక్ట్ చేయకు. అండ్ అన్నిటితో పాటు నేను నీకు చెప్పేదల్లా మాత్రం, ఎందుకంటే ఆల్ ది బెస్ట్ చెప్పొచ్చు 100%, కాకపోతే యు ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ ఇప్పుడైతే చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంత బిజీగా ఉన్నావో పెద్ద అయిన తర్వాత ఒక మంచి హీరోగా ఇంతే బిజీగా ఉండాలి అని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అక్క. నమస్తే. రైట్, కట్ ఇట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.